హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ ఖుషీ స్మైలీ వ్లాగ్స్. ఈరోజైతే ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. అదే మేము ఒక అడ్వెంచర్ పార్క్ అయితే వెళ్ళాము. ఆ పార్క్ ఎలా ఉంది, ఏంటి, మా వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు, మేము ఎలా ఎంజాయ్ చేస్తాము అన్నది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాము. ఇది సూరత్ నుంచి 2 hours డిస్టెన్స్ పడుతుందన్నమాట. గుజరాత్ అండ్ మహారాష్ట్ర బోర్డర్లో అయితే ఇది ఉంది. అదే సునీత, అదే అదే ఎప్పుడన్నా అన్ని ఫ్యామిలీస్కి కుదిరినప్పుడు సరదాగా పిల్లల్ని ఇలా అడ్వెంచర్ పార్కులు కానీ అలా తీసుకెళ్తూ ఉంటాం. క్రికెట్ స్టేడియం కానీ క్రికెట్ మ్యాచెస్, ప్రాక్టీస్ మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి కదా, అక్కడికి అలా తీసుకెళ్తూ ఉంటాము. ఏంటంటే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి అండ్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ బయట ఎన్విరాన్మెంట్తో కొంచెం అలవాటు పడటం, ఆ పిల్లలందరితో కలిసి ఆడుకోవడం అలా ఉంటుంది. అండ్ మాకు కూడా చాలా రిలీఫ్ ఉంటుంది, మేము కూడా బాగా ఎంజాయ్ చేస్తాము. సో ఎప్పుడన్నా ఒక్కొక్కసారి కుదిరినప్పుడు ఇలా ఫ్యామిలీస్ అందరం కలిసి ఇలా చిన్న చిన్న ట్రిప్స్ వేస్తాం అన్నమాట. ఇక్కడైతే అలా సైకిల్స్ అవే ఉన్నాయి, డబల్ సైకిల్స్ అవే అందరూ ముందు పిల్లలు అందరూ ఈ సైకిల్ ఎక్కేశారు. మా వయసు బొడ్డ పిల్ల చూడండి, మాకు షాలన్ ఎక్కింది. ఈ పిల్లలు ఉన్నారండి, ఒకళ్ళ ఓన్ బ్రదర్తో వాళ్ళు ఆడరనమాట. మా స్మైలీ మా కుషాల్తో ఆడదు, అనికేత్తో ఆడుతుంది. ఈ వయసు ఉందా, వయసు వచ్చి కుషాల్తో ఆడుతుంది. షాన్వి ఉండదు, షాన్వి ఏమో ఆరుష్తో ఆడదు, కుషాల్తోనూ అనికేత్తోనూ ఆడద్దన్నమాట. ఈ ఒక్కళ్ళ అన్నలతో ఒక ఆడపిల్లలు ఆడుతూ ఉంటారన్నమాట. ఎంత ముద్దుగా ఆడిస్తారో, మళ్ళీ అందరి పిల్లలు అలాగే ఆడిస్తారు, చక్కగా ఆడిస్తారు చెల్లెల్ని. మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళ చెల్లెళ్ళు మాత్రం అంత ముద్దుగా ఆడించారు, ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటారు ఇంట్లోనూ. అదేమంటే ఇంక ఈవేళ అందరూ కలిసి అలా ఆడుతూ ఉన్నారు. ఇక్కడైతే ఇది రోప్ నుంచి ఎక్కి ఇటు నుంచి ఎక్కి అటు నుంచి క్రాస్ చేయాలన్నమాట. మధ్యలో కూడా రోప్ ఉంది. సో వీళ్ళైతే ముందు స్టార్ట్ చేసేసారు ఎక్కడం. అదిను వాళ్ళైనా మేము ఎక్కకూడదా అని చెప్పేసి మా బుడ్డ పిల్ల స్మైలీ కూడా స్టార్ట్ చేసిందండి. అది ఎక్కడం చూసి ఈ వర్షి పాప ఉంది కదండి, బుడ్డ పాప, మా పిల్లలందరిలోకి బుడ్డది మాట. అది దానికి 2 years కంప్లీట్ అవుతాయి ఇప్పుడు. అది అందరికీ ఒక్కొక్క 2 years డిఫరెన్స్ అండి. పిల్లలందరూ ఇంచుమించు ఆల్మోస్ట్ 1 year 2 years డిఫరెన్స్లో పిల్లలేమాట అందరూ. సో ఆ బుడ్డ పాప కూడా ఎక్కేసింది. అదొక్కటి ఎక్కితే భయం అండి బాబాయ్, వెనకాల మళ్ళీ ఇంకొకరు కాపలా కాయడమే. అదేమో పై వరకు ఎక్కేసి దిగనంటది. ఈ పిల్లలందరితో ఒక రకమైన టార్చర్ అండి, మామూలు టార్చర్ అయితే ఉండదు మాకు. కానీ అందరి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాం. ఒకళ్ళు పక్కకి వెళ్ళారంటే ఇంకొకళ్ళు వాళ్ళని చూసుకోవడం అలా ఉంటుంది అన్నమాట. సో దాంతోపాటు వెనకాల అన్నయ్య ఎక్కుతున్నారు దాన్ని తీసుకొని. ఇంకా పిల్లలందరూ ఇలా ఆడతా పాడుతా చక్కగా ఎంజాయ్ చేశారు. దీని తర్వాత పక్కనే ఇంకా రోప్స్ ఉన్నాయి, ఏమంటారు అవి, రోప్ సైకిల్స్ టైప్లో ఉంటాయి కదా, బ్రిడ్జెస్ అంటారు కదా, ఆ బ్రిడ్జెస్ టైప్వి ఉన్నాయన్నమాట. అవి ఎక్కారు. ఈ బుడ్డ పిల్లలు అయితే అంత పెద్ద పెద్దవి ఎక్కలేరు కదండి, మా స్మైలీ అండ్ షాన్వి. వీళ్ళైతే ఇవి ఎక్కారు, చిన్నగా ఉన్నాయన్నమాట. ఇవి మొత్తం 4 stagesలో ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్ ఏమో ఈ 5 years లోపు పిల్లలు ఎక్కేటట్టు ఉన్నాయన్నమాట. సెకండ్ స్టేజ్ కొంచెం కుషాలు వాళ్ళు ఎక్కేటట్టు. థర్డ్ స్టేజ్ ఇంకా పెద్దవాళ్ళేనండి, ఎక్కలేరు. మిగిలిన పిల్లలు అయితే అస్సలు ఎక్కలేరు. చాలా అంటే చాలా షేక్ వస్తున్నాయన్నమాట, అలా ఉన్నాయి అవి. సో అవి ఉన్నాయి. ఇంకా పైన ఏంటంటే ఈ బ్యాగ్లో ప్యాకింగ్ చేసేసి ఎగరేయడం అనమాట, ఆ టైప్ ఉన్నాయి. అసలు అయితే చాలా బాగున్నాయి. మేము తీసుకున్న కోంబోకి అయితే 24 ఇచ్చాడు, 24 games ఇచ్చాడు వాటిలో. ఈ 24 setsలో మేము సెట్స్ అన్నమాట, గేమ్స్ కాదు సెట్స్ కింద ఇచ్చాడు. 24 setsలో మేము ఏవైనా ఆడచ్చు. ఇంకా చెప్పాను కదా, ఇంకా గాల్లో ఎగరేస్తున్నాడు అని చెప్పేసి ఈ కవర్లలో చుట్టేసి గాల్లో ఎగరేస్తున్నాడు, వాటికైతే సెపరేట్ పే అయితే ఉంది, అవైతే మేము తీసుకోలేదు. ఇక్కడ స్మైలీ అయితే ఈ చిన్నవి ఆడుకుంటుంది. ఇది అయిపోయిన తర్వాత మేమందరం మిగిలిన పిల్లల్ని తీసుకుని వేరే ఎక్కాము. అవి అయిన తర్వాత లంచ్ కూడా అక్కడ ఉంది. అంటే మొత్తం కోంబోస్ కూడా చాలా చాలా రకాలు ఉన్నాయండి. అంటే బేసిక్ కోంబో, మీడియము, హై రేంజ్ అన్నట్టు. మేముంటే నార్మల్ పర్ పర్సన్ 1000 rupees అనుకుంటండి ఇది కోంబో, అది తీసుకున్నాము. మనం డే అంతా ఉండొచ్చు, అన్ని గేమ్స్ ఆడచ్చు. ఫుడ్ అనేది అందులో ఇంక్లూడ్ లేదు.
ఫుడ్ ఇంక్లూడ్ అయింది ఇంకొకటి ఉంది. అదైతే మధ్యాహ్నం మీల్స్, ఇంకా మధ్య మధ్యలో స్నాక్స్ అవి కూడా అందులో తీసుకోవచ్చు. అదైతే 2500 ఎంతో అనుకుంటాను పర్ పర్సన్‌కి కూపన్ అది. అండ్ ఇంకా అన్ని గేమ్స్ ఆడొచ్చమాట అందులో. అవి ఇక్కడైతే ఇంకా పిల్లలందరూ, పెద్దోళ్ళందరూ స్టార్ట్ చేశారు. మా కుషాల్‌తో పాటు నేనెళ్ళాను. మేమిద్దరం పైన వెళ్తూ వెళ్తూ మా హస్బెండ్‌కి ఏవో కొన్ని కొన్ని ఫోజులు ఇచ్చామన్నమాట పైనుంచి సరదాగా. కానీ అన్నీ చిన్నప్పుడు పిల్లలతో స్పెండ్ చేసిన టైం ఎప్పటికీ తిరిగి రాదు కదండీ మళ్ళీ మనకి. ఈ టైం మనం పిల్లలతో ఎంత టైం స్పెండ్ చేస్తామో అదే మనం పిల్లలతో ఉండేది. తర్వాత అంటే వాళ్ళు ఎదిగే కొద్దీ కాలేజెస్, స్కూల్స్ పెద్దోళ్ళు అయ్యే కొద్దీ కాలేజెస్‌కెళ్ళిపోవడం, కాలేజెస్‌తో పాటు వాళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ కూడా పెరిగిపోద్ది. సో, వాళ్ళ ఫ్రెండ్స్‌తో వాళ్ళు ఎంజాయ్ చేయడానికి చూస్తారు తప్ప, మనతో ఉండడానికి టైం ఉండదు వాళ్ళకి. సో, ఇదే టైం కదండీ! చాలా పెద్దదుందండి ఆ రోప్ ఆ బ్రిడ్జెస్ అన్నీ చాలా పెద్దయున్నాయి. సో, ఒక్కడిని వదలడం ఎందుకులే అన్నట్టు నేను వెళ్ళానమాట. మంచిగా చాలా బావుంది. పైనుంచి అవన్నీ కిందకి చూస్తుంటుంటే దీని పైన ఇంకొక బ్రిడ్జ్ ఉంది గదా! అది కూడా ఇంకొక లేయర్ మాట. ఇంకొక లైన్ ఉంది అదంతా ఇంకొక బ్రిడ్జ్. సో, అదైతే అస్సలు అవ్వలేదు కుషాల్‌కేంటి. నాకు కూడా అవ్వలేదులెండి. ఎక్కుదామని ట్రై చేశాను కానీ హ్మ్, బాగా షేక్ అయిపోతుంది. ఇంక వద్దులే వచ్చేసేయి అనేసరికి సరేలే అని ఇంక వచ్చేసాననమాట నేను గూడా. ఇవైతే 2 టైమ్స్ రౌండేసేసాను నేను. ఫస్ట్ కుషాల్‌తో వెళ్ళాను. తర్వాత మా బ్యాచ్ ఉంది కదండీ! మా లేడీస్ బ్యాచ్. మా గ్యాంగ్‌తో మళ్ళీ వెళ్ళానమాట. సెకండ్ టైమ్ మళ్ళీ వెళ్ళాను నేను. కానీ బావుంది. ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేశాను నేను చెప్పాలంటే నిజంగా. నేనెప్పుడూ ఎక్కలేదు. ఏవో చిన్న చిన్నవి వెళ్ళడం, ఎప్పుడో మనాలి ఎళ్ళిన టైంలో అనుకుంటా. ఆ టైంలో కొంచెం రోప్ క్లైంబింగ్ అలాంటివేవో వెళ్ళాను కానీ, ఇంత పెద్ద పెద్ద బ్రిడ్జెస్ అయితే వెళ్ళలేదులెండి నేను గూడా. ఇదే ఫస్ట్ టైమ్ వెళ్ళడం. బావుంది. ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా బావుంది. ఇంక మేము పైకెళ్ళేసరికి స్మైలీ, షాన్వి ఇక్కడ చిన్న చిన్న వాటిలో ప్లే చేస్తున్నారు. అంటే కింద ఇలా చెప్పాను గదా! కింద ఒక లేయర్ కింద ఒక స్టేజ్ కిందుంది. ఒక బ్రిడ్జెస్ అన్నీ. సో, అక్కడ వాళ్ళాడారు. ఇంకా కుషాలు, నేను పైన కష్టపడుతున్నామని. అంటే ఇక్కడ కొంచెం గ్యాప్ ఎక్కువుందండి. అందుకు కొంచెం భయపడ్డాడు కానీ, లేదంటే చాలా ఆడతాడు. కుషాల్ బానే ఎళ్ళిపోతాడు. అంత భయపడడులెండి. వెళ్తాడు బానే. సో, ఇలా మాట. నేను పైనుండి నేనున్నానని చెప్పేసి హాయ్ చెప్తున్నాను అందరికి. ఇంకా ఇలా అయితే చాలా ఎంజాయ్ చేసాం అందరం. నేను ఫస్ట్ అయితే మ్యారేజ్ అయ్యాక ఫస్ట్‌లో ఢిల్లీలో ఉన్నామండి. అక్కడ కొత్తగా పెళ్ళవ్వడం అందరూ పెద్దగా అలవాటు అవ్వలేదు. అప్పుడు ఉన్నది కూడా తక్కువేనండి. 1 ఇయర్ ఒక ప్లేస్‌లో ఉన్నాం. తర్వాత ఒక 9 మంత్స్, 8 మంత్స్ ఒక ప్లేస్‌లో ఉన్నాం. ఎవరికి పెద్దగా క్లోజ్ అయిన వాళ్ళు లేరుమాట. తర్వాత సౌదీ షిఫ్ట్ అయ్యాం. సౌదీ అనేసరికి ఇంకా తెలిసిందే మొత్తం అంతా అరబ్ కంట్రీ కాబట్టి ఇంకా అందరూ వాళ్ళే ఉంటారు. సో, అసలు ఎవ్వరు పరిచయం అయింది లేరు. అసలు ఎవ్వరు ఒక్కళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు లేరు. ఒక ప్లేస్‌లో అయితే కొంచెం కేరళ వాళ్ళు, తమిళ్ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా పేరెంట్స్ ఎవరు మాట్లాడేవారు కాదు కానీ, పిల్లలైతే కొంచెం వచ్చి కుషాల్‌తో ఆడుకునేవారు. సో, నాకైతే ఇక్కడే కొంచెం అందరూ అలవాటయ్యారు. అందరూ చాలా క్లోజ్ అయిపోయారు. అండ్ అందరం సేమ్ ఏజ్ వాళ్ళమనమాట. సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు. పిల్లలందరూ కూడా సేమ్ ఏజ్ గ్రూప్. కాబట్టి వాళ్ళు చక్కగా వాళ్ళు కలిసిపోయారు. మేము కలిసిపోయామన్నమాట. ఇప్పుడు ఎవరైనా సరే మాలో ఎవరైనా చేంజ్ అవ్వాలి అంటే ఒకళ్ళకొకళ్ళు అబ్బా వెళ్ళిపోవాలా అన్న ఫీలింగ్ మాట అందరికీ. ఇక్కడ ప్రాజెక్ట్ అయిపోయిందంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి మూవ్ అవ్వాల్సిందే. అది అందరికీ తెలిసిందే. కానీ ఆ ఫీలింగ్ అయితే అందరికీ ఉంటుంది ఇక్కడ నుంచి. అంటే ఒక ఫ్యామిలీలో మెంబర్స్ని మిస్ అయ్యామేమో అన్న ఫీలింగే ఉంటుంది అన్నమాట. అందరం కలిసి వెళ్ళడం అలవాటు అయిపోయి ఇప్పుడు ఒక్కళ్ళు వెళ్ళాలన్నా సరే కొంచెం ఏదోలా అనిపిస్తుంది. ఒకళ్ళు వెళ్తే ఏం ఎంజాయ్మెంట్ ఉంటుంది, అయ్యో ఒకళ్ళు వెళ్ళాలా అన్నట్టు ఉంటుంది మేడం. అసలు వెళ్ళట్లేదు కూడా వెళ్ళట్లేదు ఎవరు ఒకళ్ళు అంటే ఎవరి ఫ్యామిలీ వాళ్ళు ఇండివిజువల్గా అసలు ఎక్కడికి వెళ్ళని కూడా వెళ్ళట్లేదు. ఏదో మూవీ అలా అంటే కానీ పెద్దగా ఇలాంటి గేమ్ జోన్స్కి అలాంటి వాటికైతే వెళ్ళట్లేదు అసలు. ఇక్కడైతే ఇదైతే మంచి ఎంజాయ్ చేశారు పిల్లలతో పాటు మేము కూడా ఎక్కేసామన్నమాట. సరే చూద్దాము ఎలా ఉంటుంది అన్నట్టు మేము కూడా ఎక్కాం. ఫస్ట్లో అయితే మాకు తెలియలేదు కానీ పడ్డాము. తర్వాత అయితే బాగుంది. మేము కూడా చిన్నపిల్లలు అయిపోయాము అనుకోండి. ఆ రోజు అంతగా ఎంజాయ్ చేసాం అసలు. దీని తర్వాత అయితే ఇంకా బాక్సింగ్ ఉన్నాయి. ఈ పక్కన క్లోజ్ చేసి ఉంది కదండి, అదంతా గన్ షూట్ మాట. పబ్జీ గేమ్ సేమ్ పబ్జీ గేమ్ లానే ఉన్నది. అదైతే చాలా బాగుంది. కానీ ఆ గేమ్కి మేము తీసుకున్న కొంబకి అది లేదు. ఇది రోప్ లాగుతుంది అన్నమాట. చాలా ఫోర్స్గా బ్యాక్ లాగేస్తుంది మనల్ని.
మనం ఎంత ప్రెషర్ పెట్టి ముందు వరకు వచ్చామో అదేమాట ఇంకా గేమ్ అంటే చాలా ఫోర్స్గా లాగేస్తుంది. ఫస్ట్ అయితే పిల్లలు ఆడారు, తర్వాత కపుల్ గోల్స్ అని చెప్పి కపుల్ ఛాలెంజ్ అని చెప్పేసి వైఫ్ అండ్ హస్బెండ్స్ ఆడాము. తర్వాత మా ఫ్రెండ్స్ మేము సరదాగా కూడా ఆడుకున్నాం. మా స్మైల్కి అసలు బెల్ట్ సరిపోలేదండి, ఎంత టైట్గా పెట్టినది జారిపోతుంది. అయినా సరే నేను వెళ్తాను నేను ఆడతాను అని చెప్పేసి అది వెళ్ళింది. అందరూ పిల్లలు ఎలా ఎంత యాక్టివ్ ఉంటారో అలానే వాళ్ళకి సమానంగా ఆడేయాలనుకుంటుంది స్మైలీ కూడా. సో ఇంక ఇది రావట్లేదని చెప్పడానికి పైకి ఎక్కేసి ఇదా హ్యాండ్ ఇచ్చే అని అడుగుతున్నాడు అనమాట. తర్వాత మేమైతే స్టార్ట్ చేసాము. ఇంకా వెనక రావాలి బబిత. జస్ట్ మా ఫ్యాన్ కోసం యాడ్ చేశారు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. మేమైతే నుంచి నవ్వి పడిపోయామండి మేము మిగిలిన వాళ్ళం అయితే. ఇక్కడ నుంచి జిప్ లైన్. ఓకే టెన్షన్ కుశాల్ అంతా చాలా బాగుంది. బ్యాక్ అయితే మ్యూజిక్ అయితే ప్లే చేస్తూనే ఉన్నారు మార్నింగ్ నుంచి. ఇంకా మంచిగా ఎంజాయ్ చేసాం. ఇంకా నెక్స్ట్ అయితే ఆ రోజు మా ఫ్రెండ్ బర్త్డే కూడా ఉంది. సో మా ఫ్రెండ్ బర్త్డే కూడా అక్కడే సెలబ్రేట్ చేసాము. సో అది చేయలేదు, అన్నయ్య సెలబ్రేట్ చేశారన్నమాట. మాకు కూడా తెలియదు అసలు ఆ రోజు బర్త్డే అన్న విషయం, తను కూడా మాకు చెప్పలేదు. సో మాకు అసలు ఐడియా లేదు మరి తన బర్త్డే అన్నది. అన్నయ్య సర్ప్రైజ్ కింద కేక్ తీసుకొచ్చి దాని చేత కట్ చేయించారు. అప్పుడు మాకు తెలిసింది అనమాట బర్త్డే అని. తనకైతే ఒక పెద్ద ట్రీట్ అయిపోయింది అనమాట, పెద్ద పార్టీ అయిపోయింది ఆ రోజు. ఇంకా ఓ పక్కన గేమ్స్, ఓ పక్కన ఇది. తర్వాత హోటల్కి వెళ్ళాము. ఇంకా హోటల్లో పెద్ద పార్టీ ఇచ్చారు అన్నయ్య వాళ్ళు. ఒకటే ఎంజాయ్మెంట్ అనుకుంటే దాంట్లో ఇంకొక ఈవెంట్, ఒకటి బర్త్డే ఈవెంట్ కూడా కలిసింది. ఇంకా అన్నీ కలిసి రచ్చ చేసేసాం అన్నమాట. ఒకళ్ళని కేక్ తినిపించుకుని ఇంకా తర్వాత జిప్ లైన్ అండ్ మేము ఆ బ్రిడ్జెస్ అవి ఎక్కడానికి వెళ్ళామన్నమాట. అవన్నీ ఎక్కిన తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకా వెళ్ళిపోదాము, ఇంకొక 1 hour 1.5 hourలో వెళ్ళిపోదాము అనగా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అది కూడా అంటే మస్తు ఉందండి బాబు, చాలా బాగుంది. మేము వెళ్ళేటప్పటికి మేము జిప్ లైన్ దగ్గరికి వెళ్ళాము. ఈ లోపు పిల్లలందరూ దిగిపోయారు. మా హస్బెండ్ వాళ్ళని ఆడిస్తూ ఉన్నారన్నమాట. అందులో మేమైతే జిప్ లైన్ ఎక్కడానికి వెళ్ళాము. అది చాలా హైట్ ఉందండి. ఇది చూసారా, చాలా ఒక కొండ ఎక్కినట్టే ఎక్కామండి. చాలా మెట్లు ఉన్నాయన్నమాట కింద నుంచి పైకి రావడానికి. అదంతా ఎక్కిన తర్వాత ఈ జిప్ లైన్ ఉంది, చాలా హైట్ ఉంది, కానీ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అసలు నేను చిన్న జిప్ లైన్స్ ఎక్కాను కానీ ఇంత పెద్ద జిప్ లైన్ అయితే ఎప్పుడూ ఎక్కలేదు. చాలా లాంగ్ ఉంది, హైట్ మీద ఉంది కూడా. బాగుంది కదా, ఇంకొక 3-4 times ఎక్కాలి అనిపించింది. కానీ ఆ కొండ ఎక్కడానికి భయం వేసిందండి. ఓపిక లేదనుకోవాలి, భయం కాదు, ఓపిక లేదు. పొద్దుటి నుంచి ఆడుతూనే ఉన్నాం కదా, ఇంకా దాని మీద ఓపిక లేదనిపించింది. ఇంకా ఎక్కలేదన్నమాట. ఒక్కసారితోనే లైట్ తీసుకున్నాము. ఇలా మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. వాళ్ళనైతే నేను వీడియో తీశాను, నన్ను వీడియో తీయడానికి లేదు. మా హస్బెండ్కి ఫోన్ చేసి నన్ను వీడియో తీయండి, ఆయన కింద నుంచి వీడియో తీశారు నన్ను. చూసారా, వాళ్ళు కింద ఉన్నారు, ఇంత హైట్ ఉందన్నమాట. సో అది అయిపోయిన తర్వాత అక్కడ సైకిల్ రోప్ ఉంది. సైకిల్ రోప్ మీద సైకిల్ తొక్కుకుంటా వెళ్ళడం అన్నమాట. ఇది ఒక రకమైన ఎక్స్పీరియన్స్, పెద్ద ఏం లేదులేండి ఇది. కానీ సో ఇది కూడా మేము వెళ్ళాము. దీని తర్వాత ఇంకా ఉన్నాయి కొన్ని వాటికైతే అలౌడ్ లేదన్నారు, కొన్ని అయితే అలౌడ్ ఉన్నాయని చెప్పేసి సరే అని చెప్పి ఆడేమాట. ఈ విధంగా అయితే మేము ఎంజాయ్ చేసాము చక్కగా. తర్వాత మేము అందరం వెళ్ళాము. ఫస్ట్ నేను కుషాల్తో వెళ్ళాను కదా, సెకండ్ రౌండ్ వీళ్ళతో పాటు వెళ్ళాను అనమాట. నేను మళ్ళీ ఇలా 4 కలిసి వెళ్ళాము. ఇది కూడా చాలా చాలా బాగుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్ అండి. కిడ్స్తో ఆడిన ఒక ఫీల్ ఉంటుంది, ఫ్రెండ్స్తో ఆడేది ఒక ఫీల్ ఉంటుంది.
అన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ కదా, ఫీలింగ్స్ అని చెప్పాలి, ఎక్స్పీరియన్సెస్ కాదు ఫీలింగ్స్ అని చెప్పాలి. చాలా బాగుంది, అంతా డే అంతా చాలా బాగా జరిగిపోయింది, చాలా బాగా గడిచిపోయింది. అలా ఇలా ఆడుకుని ఇంకా తర్వాత కొంచెం సేపు పిల్లలు ఇండోర్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయండి. ఈ క్యారమ్స్ ఉన్నాయి, రింగ్ రింగ్ ఉంది, ఇంకా ఇదేంటది ఇండోర్ ఫుట్బాల్ గేమ్ ఉంటుంది కదా, ఇండోర్ది జస్ట్ బోర్డు మీద ఉండేది ఆ టైప్ ఉంది, క్యారమ్స్, చెస్ ఉన్నాయి, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి, ఇంకా వీడియో గేమ్స్ అయితే చాలా ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఇది అయిపోయిన తర్వాత మేము స్విమ్మింగ్ పూల్లో కొంతసేపు టైం స్పెండ్ చేసాము. స్విమ్మింగ్ పూల్ అయిపోయిన తర్వాత డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని అప్పుడు ఇండోర్ గేమ్స్ దగ్గరికి వెళ్ళాము. కొంచెం స్నాక్స్ అవి తీసుకుని కొంచెం సేపు ఇండోర్ గేమ్స్ అయితే ఆడుకున్నాం అన్నమాట. ఆ ఇండోర్ గేమ్స్ అవి ఆడిన తర్వాత అలా 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 మేము అక్కడ స్టార్ట్ అయ్యేసరికి 8:30 అయిపోయిందండి. ఇంటికి వచ్చి డిన్నర్ చేసి, బయట డిన్నర్ పార్టీ ఇచ్చారన్నాను కదా అన్నయ్య వాళ్ళు, ఆ డిన్నర్ చేసి అంతా అయ్యి మేము ఇంటికి వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ 12:30, 1 అయిపోయింది అన్నమాట. 1 అయిపోయింది ఇంచుమించు. ఇంకా నెక్స్ట్ డే హాలిడే ఉంది కాబట్టి పిల్లలకి పెద్ద ఇబ్బంది అనిపించలేదు. సో ఇలా అయితే మేము కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం మంచిగా. ఇక్కడ కొన్ని నాకు నచ్చిన ఫొటోస్ అయితే యాడ్ చేశాను, నాకైతే చాలా బాగా అనిపించాయి అన్నమాట అవి. సో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను. దీని తర్వాత మేము ఇండోర్ గేమ్స్కి అయితే వెళ్ళిపోయాము. సో కుషాల్ ఇక్కడ ఏంటది వీడియో గేమ్ అన్నమాట, వీడియో గేమ్ ప్లే చేయడం అది ఆడుతున్నాడు. ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడ, స్నాక్స్ అవి కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఏంటంటే శాండ్విచ్, బర్గరు ఈ టైప్ స్నాక్స్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ తీసుకున్నాము, ఏవో కొన్ని తీసుకున్నాము. తీసుకుని తినేసి తర్వాత చక్కగా టైంపాస్ చేసాం గేమ్స్ అన్నీ ఆడి. మన మొబైల్లో ఉంటాయి కదండి వీడియో గేమ్స్, ఫ్రూట్స్ లైసర్ ఇలాంటి గేమ్సే వీళ్ళు స్క్రీన్స్ మీద అన్నమాట వీడియో గేమ్స్ కింద ఇచ్చారు. ఇంతేనండి వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు. దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ కాస్త కొంచెం తగ్గిపోతుందని చెప్పుకోవాలి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.